ప్రభుత్వం సర్వీస్ నిబంధనలను అతిక్రమించి మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు మొదటి భార్యకు న్యాయబద్ధమైన విడాకులు ఇవ్వకుండానే అనధికారికంగా రెండో పెళ్లి చేసుకోవడం లేదా వేరే మహిళతో సహజీవనం సాగిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి బాధ్యతారాహిత్యమైన ధోరణులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. బాధితురాలైన మొదటి భార్య నుంచి ప్రభుత్వానికి అధికారికంగా వినతి పత్రం అందగానే తక్షణమే సంబంధిత ఉద్యోగిపై శాఖపరమైన చర్యలు వేగవంతం చేస్తామని హెచ్చరించారు. భార్యలను మోసం చేస్తూ చట్టాలను బేఖాతరు చేసే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. నూతన నిబంధనల ప్రకారం నిందితుడైన ఉద్యోగి వేతనంలో నుంచి ప్రతి నెల 20% మొత్తాన్ని నేరుగా కోత విధించి మొదటి భార్య బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కోర్టు పరిధిలో విడాకుల కేసులు సుదీర్ఘకాలం పాటు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఈ 20% నగదు కటింగ్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. చట్టపరమైన విచారణ ప్రక్రియలు పూర్తిగా ముగిసే వరకు మొదటి భార్య తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బృహత్తర ఆర్థిక మద్దతుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడకుండా బాధితురాలికి తక్షణ ఆసరా అందించడమే ఈ నిబంధన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్యానించారు. భర్త అన్యాయం చేసిన కారణంగా ఏ మహిళ కూడా వీధి పాలు కాకూడదనే సంకల్పంతో ఈ సామాజిక భద్రత చర్యను చేపట్టామని చెప్పారు. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించే ఉద్యోగులపై జీతం కోత విధించడమే కాకుండా ఇతర కఠిన చర్యలు కూడా ఉంటాయని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారులు తమ బాధ్యతలను, చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ సంచలన నిర్ణయంపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుండగా మహిళా సంఘాలు, సామాజిక విశ్లేషకుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మహిళల హక్కులను పరిరక్షించేందుకు, ముఖ్యంగా బాధితులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు అస్సాం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొంటున్నారు. చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా మాత్రమే ఇలాంటి సామాజిక అన్యాయాలను అరికట్టవచ్చని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. మొదటి భార్యకు తగిన న్యాయం, ఆర్థిక స్థిరత్వం లభించే వరకు ప్రభుత్వం ఆమెకు అండగా నిలబడుతుందని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగుల ఆట కట్టించేందుకే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు పునరుద్ఘాటించారు.